కుటుంబాన్ని ఎదిరించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొత్త పార్టీ స్థాపిస్తారని అందరూ భావించిన తన తెలంగాణ జాగృతినే బలోపేతం చేస్తూ అదే పేరుతో రాజకీయం చేస్తున్నారు. మరి కవిత వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఇప్పటికే ఆ నియోజకవర్గం ఏంటో డిసైడ్ చేసుకున్నారు. తెలంగాణ జాగృతి తరపున వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారా? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని కవిత భావిస్తున్నారా? ఇప్పటికే నియోజకవర్గాన్ని ఎంచుకొని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై కవితకు మంచి గుర్తింపు ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో పలు ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన కవిత విడుదలైన తర్వాత చాలా రోజుల పాటు బయటికి రాలేదు. తెలంగాణ రాజకీయాలను కూడా పట్టించుకోకుండా దూరంగానే ఉండిపోయారు. కొన్నాళ్ళు తండ్రి కేసీఆర్తో కలిసి ఫామ్ హౌస్లో ఉన్న ఆమె మళ్లీ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేసిన కవితను అధినేత కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఆమె ఏమాత్రం సైలెంట్ కాకుండా ఒకవైపు బీఆర్ఎస్ వైఖరిని ప్రశ్నిస్తూనే మరోవైపు ప్రభుత్వంపై పంచు డైలాగులు పేలుస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసుకొని అక్కడి నుంచే రాజకీయాలు చేయాలని ఆమె లోక్సభ ఎన్నికలకు ముందు నుంచే కవిత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నికల టైంలో కవిత జైలుకు వెళ్లారు. ఆ తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న కవిత పార్టీతో విభేదించి ఇప్పుడు తాను ప్రత్యేకంగా రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవానికి కవిత కొత్త పార్టీ పెడతారని అందరూ భావించారు. కానీ తాను మొదటి నుంచి నేతృత్వం వహిస్తున్న తెలంగాణ జాగృతితోనే రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జాగృతికి కొత్త కార్యవర్గాన్ని కూడా కవిత ప్రకటించారు. తన రాజకీయ వేదిక తెలంగాణ జాగృతి అని కవిత స్పష్టం చేశారు. కవిత ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో పాటు బీఆర్ఎస్ నాయకులను కూడా వదలడం లేదు. గతంలో పార్టీలో జరిగిన అంతర్గత విషయాలను కూడా కవిత బయటపెడుతున్నారు. ఇదంతా ఆమె ఒక వ్యూహంతో చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కవిత ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే కవిత జగిత్యాల నుంచి ఎన్నికల బరిలో ఉంటారని పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచే కవిత పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందుకోసం ఇప్పటి నుంచే ఆమె గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ఆమె ప్రచారం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ జెండా ఎగరడానికి ఆమె ప్రచారం కూడా కారణమైంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసి ఉండడంతో పాటు జగిత్యాలలోని రాజకీయ పరిస్థితులపై కవితకు పూర్తి అవగాహన ఉంది. అంతేకాకుండా తెలంగాణ జాగృతి కూడా ఉత్తర తెలంగాణలో బలంగా ఉంది. ఆ సంస్థకు ఉన్న బలమైన క్యాడర్ అంతా ఉత్తర తెలంగాణకు చెందిన వారే. అందుకే ఆ నియోజకవర్గాన్ని కవిత సెలెక్ట్ చేసుకున్నారనే గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్ బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు జగిత్యాల బీఆర్ఎస్ను నడిపించే నాదుడు కరువయ్యాడు. అక్కడ బీఆర్ఎస్కు ఏర్పడిన స్పేస్ను కవిత తన తెలంగాణ జాగృతితో భర్తీ చేయాలని భావిస్తున్నారట. అందుకే కవిత ఈ స్థానం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. అక్కడ పోటీ చేయడం ద్వారా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా జాగృతి సభ్యులను గెలిపించుకోవచ్చని కవిత అంచనా వేస్తున్నారట. గత ఎన్నికల సమయంలో ఆమె నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కవితకు మంచి పట్టు ఉంది. అందుకే జగిత్యాలను తన కార్యక్షేత్రంగా మార్చుకుంటే ఆ ప్రభావం జిల్లా మొత్తం మీద ఉంటుందని కవిత భావిస్తున్నారు.
త్వరలోనే జగిత్యాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని, ఇదే సమయంలో తెలంగాణ జాగృతిని మరింత యాక్టివ్ చేయాలని కవిత భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. జగిత్యాలకు చెందిన కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా కవిత వస్తే అటువైపు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. పైగా కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనను ఓన్ చేసుకోవడం లేదు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. బీఆర్ఎస్ తరపున బలమైన నాయకుడు కనిపించడం లేదు. అందుకే తెలంగాణ జాగృతి తరపున కవిత నిలబడితే విజయం నల్లేరు మీద నడికే అవుతుందనే చర్చ. అయితే కవిత జగిత్యాల నుంచే పోటీ చేస్తారా, లేదంటే మరో ఆప్షన్ ఏమైనా వెతుకుతున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఏదైనా పార్టీతో కలిసి నడిచే అవకాశాలను కూడా తెలంగాణ జాగృతి నాయకులు కొట్టిపారేయడం లేదు. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లపై కొట్లాడుతున్న కవిత జాగృతి తరపున సాధ్యమైనంత ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇవ్వాలని కూడా భావిస్తున్నారట. మరి కవిత వచ్చే ఎన్నికల కోసం వేస్తున్న ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయో తెలియాలంటే కొన్నాళ్ళు వెయిట్